ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికెన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. నృసింహావతారం ఆవిర్భవించింది. సభా స్తంభంలో నుంచి ఆయన ఆవిర్భవించాడు. చూద్దామంటే ఎప్పుడు కూడా సృష్టిలో అలాంటి రూపాన్ని ఎవడు కూడా చూడనే లేదు. నరుల్లాగా నరుడు అనుకున్నామా? ఆ నరమూర్తి కాదు. పోని హరి అనుకుందామా అంటే సింహం అనుకుందామంటే సింహము కాదు. జాగ్రత్తగా గమనిస్తే మానవాకారంగానే కనిపిస్తున్నది. అంటే ఇట్ లుక్స్ లైక్ ద హ్యూమన్ బీయింగ్. మానవాకారముకే సరియాకారమునున్నది. పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే సృష్టిలో ఇంతకుముందు ఇలాంటి జీవి, ఇలాంటి ప్రాణిని ఎవరు కూడా చూడలేదు, సృష్టిలో లేదు. హరిమాయా రచితమైనటువంటిది ఇది, యథార్థంగా ఇంతేననుకున్నాడు అని భావించి హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా ధైర్యం తెచ్చుకున్నాడు. గద ఎత్తి పట్టుకున్నాడు. తొట్టుపడు తరుస్తూ ముందుకు ఊగిపోతూ మీద పడ్డాడు. వచ్చి మృగరాజును సమీపించి మతగజంలాగా రాక్షసేశ్వరుడు ఆ నరసింహస్వామికి ఎదురుగా నడుస్తూ ఉన్నాడు. ఆ దేవుని దివ్య కాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానల ముందు మిణుగురు పురుగులాగా అయిపోయినాడట. ఏం చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియటం లేదు. తన తేజస్సు అంతా కూడా కోల్పోయినాడు ఆ నరహరి ముందు. ప్రకటం వై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండోవరోధిగమై ఉన్న తమిశ్రమున్ జగమునుత్పాదించుతో ద్రావి సాత్విక తేజోనిధియైన విష్ణునడ ఉద్దీపించునే. నష్టమై వికలం వై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ. ధర్మరాజా, పూర్వకాలంలో ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా అవరోధకంగా గాఢమైనటువంటి చీకట్లు కమ్మి లోకం నాశనమైపోతున్న సమయంలో ఆ అంధకారాన్ని మహాపోషణ పెట్టిన తేజోమూర్తి అయినాడట ఆయన ఈ విష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలుగాక ప్రకాశిస్తుందా? దానవ వీరుడు తన భయంకరమైన గదాదండం గిరగిరా తిప్పి నరసింహస్వామిని ఇస్సిరి వేశాడు. వెంటనే ఆ స్వామి గరుత్మంతుడు సర్పాన్ని బొడిసి పట్టుకున్నట్టుగా ఆ రాక్షసరాజుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ హిరణ్యకశిపుడు ఎగిరిపడి అటు ఇటు గుంజుకొని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకొని పట్టు తప్పించుకున్నాడు ఈ నరసింహమూర్తి పక్క నుంచి. కానీ భయపడకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్నటువంటి సర్పరాజులాగా ఎగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాటానికి సిద్ధపడ్డాడు. తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాడలే అనుకున్నాడు. రాక్షసేశ్వరుడైన హిరణ్యకశిపుడు కలతపడకుండా విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆకాశంలో దట్టమైనటువంటి నల్లని మేఘాలు చాటున నక్కి చూస్తూ ఉన్నటువంటి దేవతలు వీడేమీ లొంగేటట్టు లేడే, మన జీవితాలకు ముప్పు తప్పేటట్టు లేదే అని దిగులు పడి ఆలోచనలు చేస్తున్నారు. దేవతాగణం అంతా ఆకాశంలో నిలబడి ఆ రాక్షసుడిని రహస్యంగా చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా గమనిస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడు యుద్ధ విద్యాతంత్రాలు ప్రదర్శిస్తూ విచిత్ర గతులతో కవచం ధరించి ఖడ్గచారణం చేస్తూ భూమి ఆకాశాలంతా కూడా తానే పరిభ్రమిస్తూ ఉన్నాడు. విచిత్రంగా మెదుగు దూకుతూ ఉన్నాడు. రకరకాలుగా తప్పించుకుంటూ ఉన్నాడు. భయం పుట్టించేటటువంటి ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్నటువంటి ఆ రాక్షసుని అహంకారాన్ని సహించలేకపోయినాడు. ఆగ్రహించాడు నరసింహస్వామి. పంచాదనోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్టాగురాభీర దగదగాయుధ దీప్తి అసురేంద్ర నేదములంధములుగా కంటక సన్నిభోత్కటకేతరాహది నభ్రసంగమ భిన్నమై చలింప
ప్రళయాభ్రజించల ప్రతిమభాస్వరములై కరఖరోచులు గ్రమ్ముదేర షటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసి పట్టి నరసింహుడా అదితి పట్టినధిపా. ఉగ్ర నరసింహస్వామి వారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అగ్నిజ్వాల వెలువడేటట్టు భూమి ఆకాశాలు నిండిపోయినాయట ఆయనకి. ఆయన కోరల ధగ 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 కాంతులన్నీ కూడా ఈ నిశాచుడి నేత్రాలకు మిరుమిట్లు కురిపేటట్లుగా అందుని చేసి పడేసాడు. కళ్ళు బయలు గమ్మాయంటారే, ఆ రకంగా వెలుగును చూడలేక కళ్ళు బయలు గమ్మాయి ఇతనికి. కంటక సమూహాలు లాంటి ఆయన కేసరాల విధులింపులకు గగనంలోని మేఘభంగులు చల్లా చెదరైపోయినట్లుగా ఉన్నాయట. ఆ ఉగ్రముడి తీక్షణాలైనటువంటి నఖ కాంతులు, గోళ్ల కాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల్లాగా మెరుస్తూ ఉన్నాయట. ఆ నరహరి అదును చూచి జడలు జరిపించాడు. ఒక్కసారి గర్జించి హోంకరించాడు. కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు వీడితాయన. ఆ నాలుక బయట వికృతంగా ఆడించి విజృంభించి మీదకు దూకి ఆ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకున్నాడు. నాగేంద్రుడు ఎరుకును పట్టినట్టుగా ఆ నరసింహమూర్తి అవలీలగా ఆ అసురుని పట్టేవాడికి వాడు ప్రాణభీతో సుడులు దిగిపోయినాడట. వాడు సురరాజ వైరిలో పడి పరిభావిత సాధు భక్త పటలాంహునకు నరసింహునకు ఉదంచ జిహ్వనకు ఉగ్రతరహంకనకు. భక్త పరాయణుడు దుష్టశిక్షాపరంధుడైన భయంకరమైన కదులుతున్న నాలుక కలవాడు బయటకు నాలుక ఆడిస్తూ మహోగ్రమైనటువంటి వేగాటోపం కలవాడైన నరసింహస్వామికి ఈ హిరణ్యకశిపుడు చివరికి లోబడిపోయినాడు అన్నారు. అప్పుడు గరుత్మంతుడు నాగుబొమ్మలు పట్టుకొని చీల్చినట్లుగా నరసింహస్వామి ఆగ్రహంతో వజ్ర కఠోరకాయుడు అచంచలమైన ఉత్సాహంతో ఉన్నాడు. వాడు ఇంద్ర అగ్ని యమాదులకు కూడా భయంకరం పుట్టించేటువంటి వాడు. ధనుజ కులానికి శుభంకరుడు, దుస్సహ విక్రముడైనటువంటి హిరణ్యకశిపుని పట్టుకొని బలవంతంగా తన తొడలపైన అడ్డంగా పడవేసుకున్నాడు. వాడి గోడును లోపలికి పోనిచ్చి ఆ రొమ్మును చీల్చి పడేసేశాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడిక వళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురన్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పిన్నఖోద్భాసియై అంటాడు ఆ పోతన గారు. ఆ నృసింహస్వామి రాక్షసేశ్వరుడి గుండెలన్నీ కూడా చీల్చి ఆ భూమి మీద నెత్తులు కురిపించాడు. ఆ రాక్షసుడి కఠోరమైన రక్తనాళాలు తుత్తినిలుగా తెంచిపడేసేశాడు. అతని కఠినమైనటువంటి వక్షస్థలాన్ని పగలగొట్టాడు. ఆ నిశాచుడి కండరాలు ముక్కలుగా ఖండించి పడేశాడు. వాడి నెత్తుడి ప్రేవులు లాగి తన కంఠంలో గుంజి పైకి పూలమాలగా మాలికలుగా వేసుకున్నాడు. దుష్టాత్ముని ఈ రకంగా అత్యుత్సాహంతో చంపి నరసింహస్వామి ఆ గోళ్ల యొక్క వెలుగులతోటి ప్రచండంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఓరి బాబోయ్, ఆ నృసింహస్వామి గోళ్లు దానవేదుడి వక్ష కవాటాన్ని పగలగొట్టేటప్పుడు గండ్ర గొడ్డలాగా ప్రకాశించాయట. గోళ్లతో వధిస్తున్నాడు. ఎందుకంటే ఏ ఆయుధాలలో కూడా చంపడానికి వీల్లేదు కదా వీడిని. కాబట్టి గోరు ఆయుధం కాదు కదా. అందుకుని ఆ వక్ష కవాటం కొట్టేటప్పుడు గండ్ర గొడ్డలాగా ఉన్నాయట ఆ వేళ్ళు, అంటే గోళ్ళు. దేవతలు శత్రువైనటువంటి ఆయనకి హృదయ పద్మాన్ని పెగలించేటప్పుడు స్వామి గోళ్ళు త్రవ్వుగోలంటమే పార, ఆ శలహపారలాగా ప్రకాశించాయట. ఆ అమరవీరోజు రక్తనాళాలు తెంచేటప్పుడు స్వామి గోళ్ళు బలమైనటువంటి కొడవళ్ళలాగా దీపించాయట. ఆ రాక్షసుడి ప్రేవులు తెగగోసేటప్పుడు ఆ గోళ్ళు రంపాలలాగా రాణించాయట. తన తొడలపైన పడి ఉన్న రాక్షసుడు ఎటువంటి అస్త్రశస్త్రాలతో కూడా పని లేకుండా నరసింహస్వామి కేవలం తన గోళ్లతోటి, తన నఖాలతోటని సంహరించి వేశాడు. అప్పుడు ఆ గోళ్ళు
అతి విచిత్రమైనటువంటి రణ విజయాన్ని చాటుతూ శోభించాయి అంటారు. సురిత విభుజన ముఖములు పరివిదళిత నివహవదన ముఖములు కురురు జిజిత శిఖములు నరహరి కర నఖములు అమరు నదజన సఖములు. ఆ నరకేసరి నఖాలు గోళ్ళు శరణాగత సాధు 4 ప్రాణ సఖాలు. అవి రాక్షసునాథుని శరీరాన్ని చీల్చివేసేసాయి, దేవతల ముఖాలను వికసింపజేసేసాయి. ఎంతో విశేషమైన కాంతులతో అగ్నిశిఖరం సైతం జయించి వేసేదే ఆ గోళ్ళు. ఆ రకంగా కేవలము నరరూపము కాదు, మృగరూపము కానిటువంటి నరసింహరూపంతో రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో ఇంటి లోపల కానీ ఇంటి వెలుపల కానీ కాకుండా ఆ గడప మీద ద్వార మధ్యంలో ఆకాశము భూమి కానటువంటి తొడలు ఊరు ప్రదేశంలో ప్రాణహితాలు ప్రాణ సహితాలు ప్రాణరహితాలు అంటే ప్రాణముందా ఉన్నది, ప్రాణముందా లేదు, లేదా ఉన్నది అనే రకంగా ఉండేటటువంటి ఆ గోళ్ళు ఆ ప్రాణ సహితాలు ప్రాణరహితాలైనటువంటి గోళ్లతో బ్రహ్మ ఇచ్చినటువంటి వరనియమాలకు ఏ రకమైనటువంటి కూడా భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ముల్లోకాలకు కూడా గుండె గారమైన రాక్షసరాజును వధించాడు ఆ నరసింహమూర్తి. శ్రీమత్పయోనిశిలికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణిరాజద పుణ్యమూర్తే. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు అంధశ్చ మే హృత వివేక మహాధనశ్చ చోరైర్మహాబలిభిరింద్రియనామధేహి మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ రకంగా వధించాడు నరసింహస్వామి. ఉగ్రస్వరూపంతో ఆయన దావానజ్వాలగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉంది, సాజినటువంటి నాలిక నాగేంద్రుడిలాగా భీకరంగా ఉంది. ఆ మెడ జూరు నెత్తులతో తడిసిపడి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుడి ప్రేవులు కంఠమాలికలుగా ధరించాడు. దానవుని హృదయ కమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేవ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. రక్తంలో తడిసిన ఆయన యొక్క గోళ్ళు ఆయన నఖాలు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ రూపం చూసి కోపం పట్టలేక ఈ రాక్షస వీరులంతా కూడా ఆయుధాలతో ఆ దానవాంతకుడిని పైకి దండెత్తి వచ్చారు. వాళ్ళు నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్టే తన చక్రాది ఆయుధాలతోటి వేల మంది రాక్షసుల్ని ఒక్కడిని విడిచిపెట్టకుండా వధించి పడేశాడు. ఈ విధంగా రాక్షస సంహారం పూర్తి చేసి ఆ యుద్ధాన్ని చాలించాడు నరసింహస్వామి. కానీ ఆ ఉగ్ర నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు ఇంకా భయం పుట్టిస్తూనే ఉన్నాయి. కరాళ వదనంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇతరులు చూడడానికి కానీ పలకరించడానికి కానీ భయభ్రాంతులై తత్తరపడి పరిగెడుతూ ఉంటే ఆ నరసింహస్వామి వారు ఆ సభాభవనంలో ఉన్నటువంటి సింహాసనం పైన